చెప్పాలి తెలంగాణ राजेश भाई राजेश अंदर इसमें सेट कर कांग्रेस पार्टी नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, कांग्रेस पार्टी नहीं चलेगा। अगाचर रैतुलपై పెట్టిన కేసులు వెంటనే అగాచర్ రైతులపై కేసులు వెంటనే అగాచర్ రైతులపై పెట్టిన కేసులు వెంటనే అగాచర్ రైతులపై పెట్టిన కేసులు వెంటనే రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ యావత్తు తెలంగాణ రైతాంగాన్ని కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. ఎక్కడైతే లగచర్ల ఘటనలో రైతులు భూసేకరణకు అధికారులు వచ్చినప్పుడు కొంతమంది ఎమోషన్ అయ్యాక మా భూములు ఇవ్వమని వారికి ఎదురు తిరగడం జరిగింది. దాంట్లో భాగంగా కేవలం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలున్నారని చెప్పి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ రాష్ట్రంలో పరిపాలన కుంటుపడ్డది. కాబట్టి టీఆర్ఎస్ మళ్ళీ పుంజుకొని ప్రజల్లోకి వస్తూ మమేకమైతూ మళ్ళీ కేసీఆర్ నాయకత్వం అందరూ కోరుకుంటారు. కాబట్టి దీన్ని వక్ర భాష చెప్పుకుంటూ ఇందులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలెక్టర్ గారిపై దాడి చేసిర్రు, చంపనిక ప్రయత్నం చేసి కొట్టిరని చెప్తున్నారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు నా పైన దాడి జరగలేదు, నన్ను కొట్టలేదని పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇస్తే ఈరోజు రైతులు అరెస్ట్ చేసి వాళ్ళు బెయిల్ వేసి తీసుకోపోతే మొత్తం అన్ని పత్రికల్లో పేపర్లో ప్రముఖంగా వస్తే దాన్ని బట్టి హైకోర్టులో అక్షంతలు వేయడం జరిగింది. ఏమైనా మీకు తెలియదా ఒక రైతునట్టు బెయిల్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్తే కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఈ రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. దీన్ని పూర్తిగా తెలంగాణ కొరకు పోరాటం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు యావత్ తెలంగాణ రైతాంగం తరఫున రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. రైతులందరూ కూడా బేషరతుగా మరి ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు దర్శన్ల శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు వారు పిలుపు మేరకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఈ వినతి పత్రం ఇకనైనా కళ్ళు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి. ఒకవేళ బీఆర్ఎస్ పై కోపం ఉంటే మా పైన రాజకీయంగా ఎదుర్కొనే శక్తి ఉంటే మమ్మల్ని ఎదుర్కో, అంతేగాని మా పేరు పెట్టి నువ్వు రైతులను అమాయక రైతులను వేడి లేచి 35 రోజులుగా వాళ్ళు ఇంకా జైళ్లలో మగ్గబెడుతున్నావు. ఇది పూర్తిగా అరాచకం. ఈ అరాచకం ఎక్కువ రోజు నడవని చెప్పేసి రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇమ్మీడియట్ గా ఇప్పటికైనా రైతులను వెంబడే పేషెంట్గా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఏనాడు రైతులకే కానీ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీలు నిలబెట్టకుండా చిక్కుచేటైన పరిపాలన కొనసాగిస్తూ ఆయన సొంత నియోజకవర్గం కోడంగల్లులో రైతులను అమానుషంగా మా భూములు ప్రభుత్వానికి ఇయ్యము, మా భూమి కంపెనీలకు ఇయ్యం, మా భూములను సెద్దులకు ఇయ్యం, మేము ఏదైతే ఉందో పంట పండించుకున్న భూములను మేము ఇష్టం లేకుంటే మీకు ఇయ్యమంటని చెప్పి రైతులు అక్కడ ధర్నా చేస్తే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన అల్లుని కోసానికి, తన బిడ్డల కోసానికి, తమ్ముళ్ళ కోసానికి, ఆదాని కోసానికి రైతులతోనే ఉన్న భూములను ఏదో లాక్కోవాలంటని చెప్పి ప్రయత్నం చేస్తే రైతులందరూ కూడా ముక్కుమ్మడిగా మా భూములు ఎలాంటి భూములు కూడా మీకు ఇయ్యమంటని చెప్పి ధర్నా చేస్తే ప్రభుత్వము ఏదైతే వచ్చిందో
దానికి వస్తే పబ్లిక్ యొక్క ప్రజాభిప్రాయానికి వస్తే అక్కడ వచ్చిన కలెక్టర్ గారికి మేము ఇయ్యం సార్ అని చెప్తే దాన్ని రేవంత్ రెడ్డి గారు రైతులందరూ కలిసి కలెక్టర్ను దౌర్జన్యంగా కొట్టినట్లని చెప్పి అకారణంగా దౌర్జన్యంగా కేసులు పెట్టి ఇప్పటికి నెల రోజులు అవుతుంది జైలేసి. ఇప్పటికి కూడా ఎలాంటి ఛార్జ్ షీట్ వేయకుండా ప్రభుత్వం ఆలోచన చేసి ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాని మీద ఏదైతే నిన్న అసెంబ్లీలో ఏదైతే జరిగిందో అసెంబ్లీ సెక్షన్లో టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులందరూ కూడా ఏదైతే ఉందో మొట్టమొదటిగా లగచర్ల జరిగిన యొక్క రైతుల మీద జరిగిన యొక్క దాడి అదేవిధంగా అరెస్టుల మీద చర్చించాలని చెప్పి గట్టిగా ప్రకటిస్తే దానికోసానికి ఎలాంటి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి కూడా స్పందన లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడినందుకు మన ఏదైతే ఉందో మన యొక్క పార్టీ ప్రతినిధులందరూ కూడా అసెంబ్లీ బైకాట్ చేసి బయటకు రావడం జరిగింది. దానికి నిరసనగానే ఈరోజు అయితే లగచర్ల ఉన్న యొక్క రైతులు గుండె ఇబ్బంది అయితే వేడిలేసుకొని మరి హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం జరిగింది. అయితే రైతు దొంగ కాదు, రైతు టెర్రరిస్ట్ కాదు, రైతు నక్సలైట్ కాదు, రైతు వ్యవసాయం చేసుకొని బతికే రైతు పుట్ట కోసానికి బతికే రైతు కాబట్టి వేడి కోసానికి దాన్ని ఈ విధంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటే అన్నారు, మీ ప్రజాపాలన మలుపులు ఈరోజు లాఠీల రాజ్యం లూటీల రాజ్యం ఈరోజు కొనసాగుతుంది. దీని మీద ఏదైతే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జడ్చల నియోజకవర్గంలో ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు అంబేద్కర్ కు మెమోరాండం ఇస్తాం. ఈ రాజ్యాంగం రచించిన నాయకుడు మరి అంబేద్కర్ గారు కాబట్టి అంబేద్కర్ పుణ్యాన్నే ఈరోజు మనకు రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఆయనకి ఇష్టంగా మరి రేవంత్ రెడ్డి కనివిప్పు కలుగుతుందంటే అని చెప్పి ఆలోచన మేరకు ఈరోజు అంబేద్కర్ గారికి మా పార్టీ ప్రతినిధులందరూ పార్టీ తరఫున మెమోరాండం ఇస్తున్నట్టని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కాదు, ఇది లూటీల పాలన. డబ్బులు ఏదైతే సంతులు